JLTV 7 న్యూస్ కి స్వాగతం. సికింద్రాబాద్ రామ్ గోపాల్ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి చీర సుచిత్ర శ్రీకాంత్ తిరుగులేని శక్తిగా ఎదిగి ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. చీర సుచిత్ర శ్రీకాంత్ కార్పొరేటర్గా 24 గంటలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు కూడా తెచ్చుకున్నారు. రామ్ గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్గా 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా JLTV 7 మంగళవారం నాడు సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ప్రియ శిష్యుడు ముఖ్య అనుచరుడు రాష్ట్ర బీజేపీ బీసీ మోర్చా ఉపాధ్యక్షుడు సికింద్రాబాద్ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కుర్మ సంఘం ఉపాధ్యక్షుడు చీర సత్యనారాయణ ఎలియా శ్రీకాంత్ సతీమణి శ్రీమతి చీర సుచిత్ర గృహిణిగా రాజకీయ అరంగేట్రం చేసి 2020లో రామ్ గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ ఎన్నికల హోదాలో దిగారు. స్థానిక ప్రజల ఆశీస్సులతో కార్పొరేటర్గా సుచిత్ర గారు గెలుపొందారు. ఆనాటి నుండి నేటి వరకు విరామం ఎరగకుండా చీర సుచిత్ర గారు కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర బీజేపీ పెద్దల సహకారంతో హైదరాబాద్ మహానగరంలో ఉన్న 150 డివిజన్లలో రామ్ గోపాల్పేట డివిజన్ ఆదర్శ డివిజన్గా సకల వసతులతో అభివృద్ధి పథంలో తీసుకొచ్చారని ప్రజలు ఈ సందర్భంగా వెల్లడించారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ డివిజన్లో ప్రముఖ వ్యాపార కేంద్రం పాన్ బజార్ బీజేపీ డెవలప్మెంట్ కార్యాలయం ఏర్పాటు చేశారు. కేవలం డెవలప్మెంట్ కార్యక్రమాలే కాకుండా సామాజిక సేవలు అందిస్తూ విద్యార్థులకు, మహిళలకు, స్వచ్ఛంద సంస్థల వారికి చేతనిస్తూ సేవలు అమోఘమని వివరించారు. ఈ సందర్భంగా JLTV 7 ప్రతినిధితో సీనియర్ నేత పలు కీలక పదవులు అలంకరించిన SR మల్లేష్ మాట్లాడారు. చీర సుచిత్ర కార్పొరేటర్ చేసిన సేవల్ని కొనియాడారు. సుమారు 70 కోట్ల రూపాయలతో డివిజన్లో అనేక రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం, కమ్యూనిటీ హాళ్లు తదితర మెరుగైన సౌకర్యాలు కల్పించారని SR మల్లేష్ అనేక విషయాలు వివరించారు. డివిజన్లోని శ్రీమతి విజయలక్ష్మి, శ్రీమతి దీపా తదితరులు మహిళలు కూడా మాట్లాడారు. మా కార్పొరేటర్ సుచిత్ర గారు 24/7 అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని, మళ్లీ ఎన్నికలు వేస్తే సుచిత్ర గారే కార్పొరేటర్గా ఉండాలని కోరుకుంటున్నారు ని తెలిపారు. మరి వారి మాటల్లోనే వినాల్సిందే. మళ్ళీ కార్పొరేటర్ గా సుచిత్ర గెలిచి సేవలు అందించాల్సిందే. మిస్ భార్గవ్, ఐ యామ్ స్టడీయింగ్ ఇన్ 5th క్లాస్. మమ్మీ డాడీ లేకపోతే హాస్పిటల్ కోసం ఫీజు ప్లే చేశారు చీర సుచిత్ర మేడం. ఇంకా అది స్కూల్ ఎడ్యుకేషన్ కోసం ఫీజు ప్లే చేశారు. థ్యాంక్ యూ మేడం. నా పేరు దీప. నేను రామ్ గోపాల్పేట డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. మా కార్పొరేటర్ సుచిత్ర గారి గురించి చెప్పాలని, చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదైనా సరే మా బండలు వేయడం, రోడ్డు గురించి, మరి నల్ల వాటర్ ట్యాప్ గురించి, మళ్ళీ ఇంకా పిల్లలకు స్కాలర్షిప్స్, బుక్స్, బ్యాగ్స్ అన్నీ ఇచ్చారు. ఇంకా డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చినా కూడా చాలా తొందరగా రియాక్ట్ అవుతారు. చాలా బాగా చేస్తున్నారు. స్ట్రీట్ లైట్స్ అన్ని, కరెంట్ ప్రాబ్లం ఏం లేదు, వాటర్ ప్రాబ్లం కూడా లేదు. ఏది చెప్పినా కూడా తొందరగా రియాక్ట్ అవుతారు. అంతా బాగుంది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ ఆవిడే రావాలని మేము కూడా అనుకుంటున్నాం. వస్తే చాలా ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేస్తారని అనుకుంటున్నాం. నా పేరు విజయలక్ష్మి. నేను ఓల్డ్ బోయ్గూడలో ఉంటాను. రామ్ గోపాల్పేట్ డివిజన్ మాది. చీర సుచిత్ర గారు కార్పొరేటర్. ఇక్కడ అన్ని పనులు అందుబాటులో ఉంటారు, ప్రతిదానికి అందుబాటులో ఉంటారు. డ్రైనేజ్ కానీ, కరెంట్ కానీ, వాటర్ కానీ అన్ని వసతులు సరిగానే పనిచేస్తున్నాయి, మంచిగానే పనిచేస్తున్నారు. ముందు కూడా మంచిగా పనిచేయాలని కోరుకుంటున్నాము. మంచి కార్పొరేటర్ రావాలని అనుకుంటున్నాము ముందు కూడా. JLTV ప్రేక్షకులకు నా నమస్కారం. నా పేరు SR మల్లేష్. నేను రామ్ గోపాల్పేట్ డివిజన్కు సంబంధించిన విక్టోరియాగంజ్ బస్తీ వాసిని. రామ్ గోపాల్పేట్ డివిజన్కు సంబంధించి బీజేపీ కార్యకర్తను కూడా. నేను గత 35 సంవత్సరాలుగా బీజేపీలో పనిచేస్తున్నాను. 3 సార్లు డివిజన్ ప్రెసిడెంట్గా పనిచేశాను. ప్రెసిడెంట్గా నేను సికింద్రాబాద్ మహంకాళి జిల్లా సహ కోశాధికారిగా పనిచేస్తున్నాను. మా డివిజన్కు సంబంధించి గతంలో 2020కి ముందు కార్పొరేటర్గా గెలిచిన ఏ ఒక్కరు కూడా పూర్తిగా బాధ్యతలు నిర్వర్తించిన దాఖలాలు లేవు. 2020 తర్వాత మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ గారు శ్రీమతి చీర సుచిత్ర గారు వచ్చిన తర్వాతనే అభివృద్ధి అనేది ఏంటో ప్రజలకు చూపించగలిగినాము. ఆ దిశలో మా కార్పొరేటర్ గారి ద్వారా దాదాపుగా 20 నుంచి 25 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది. అదే కాకుండా మా కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు కిషన్ రెడ్డి గారి ఫండ్స్ ద్వారా సంజీవయ్య పార్కులో లైటింగ్ ఫౌండేషన్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి 50 కోట్ల రూపాయలు,
గతంలో ఒక 2 కోట్ల రూపాయల నిధులతో బోర్వెల్స్, కమ్యూనిటీ హాల్స్ అవి ఇవి చేయడం జరిగింది రోడ్లకు సంబంధించి. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా 1.4 కోట్లతోటి కమ్యూనిటీ హాల్స్ ఎక్స్టెన్షను, బోర్వెల్స్ వీటికి కేటాయించడం జరిగింది. ఇవే కాకుండా స్పెషల్ ఫండ్స్ కింద కౌన్సిల్ సమావేశంలో మేయర్ గారు శాంక్షన్ చేసినటువంటి ప్రత్యేక 2 కోట్ల ఫండ్స్ తోటి మా కార్పొరేటర్ గారి ద్వారా ఇప్పుడు డివిజన్లో డెవలప్మెంట్ కోసము రోడ్లు, కొత్త కమ్యూనిటీ హాళ్ళు, పాత కమ్యూనిటీ హాల్ ఎక్స్టెన్షను ఇవన్నీ చేయడం జరుగుతున్నది. మాకు కార్పొరేటర్ ఏం పని చేయాలి అనేది మా గౌరవ కార్పొరేటర్ శ్రీమతి చీర సుచిత్ర గారు వచ్చిన తర్వాతనే మేము అభివృద్ధిని చూడగలిగినాము. మా అభివృద్ధిని చూసి డివిజన్లో ఉన్న ప్రజలు, ఓటర్లు అందరూ గమనించి మాకు తిరిగి ఇంకొకసారి అవకాశం కల్పించాలని, మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ గారిని గెలిపించాలని, మమ్మల్ని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం మాదే కాబట్టి, కేంద్ర మంత్రి మా వాళ్ళే కాబట్టి, ఎంత పెద్ద కష్టం వచ్చినా ఎన్ని పెద్ద నిధులైనా కష్టపడి కొట్లాడి తీసుకొచ్చే సత్తా మా నాయకులకు, మా కార్పొరేటర్ గారికి, మా మంత్రి గారికి, మా నాయకులకు ఉన్నది కాబట్టి దయచేసి మళ్ళీ మీరు మా భారతీయ జనతా పార్టీకే ఓటేసి మా భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్ని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పర్మనెంట్ రోడ్లు పడ్డాయి, ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ మెరుగుపడింది, ఎక్కడ స్ట్రీట్ లైట్లు పడ్డాయి, మోరీ నాలా ఏ విధంగా ఇప్పుడు శుభ్రంగా ఉన్నది, కమ్యూనిటీ హాల్లు నిజంగా ఉన్నాయా లేవా, ఇవన్నీ కూడా మీరు గమనించగలరు. మా ఎంపీ ఫండ్స్ ద్వారా ఇంకో 2 బోర్వెల్స్ వేయించడం జరిగింది. ఒకటి ఓల్డ్ కాస్మండి ఆదాయ మెమోరియల్ స్కూల్ ఎదురుగా వేసినాము, ఇంకొకటి కలాజిగూడలో వేసినాము. ఇప్పుడు వచ్చే బడ్జెట్లో మళ్ళీ మేము ఇంకొక 2 బోర్వెల్స్ మేము రిక్వైర్మెంట్ పెట్టడం జరిగింది. మా ఎంపీ గారు 1,43,00,000 కొత్త ఫండ్స్ మున్సిపల్కు రిలీజ్ చేయగా దానికి సంబంధించి నేను విక్టోరియాగంజ్ వాసిని, నా బస్తీకి సంబంధించి కమ్యూనిటీ హాల్ ఎక్స్టెన్షన్ వరకు 30 లక్షలు శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దాని ద్వారా మా బస్తీకి సంబంధించి ఇంకో 2 బోర్లు విక్టోరియాగంజ్కి నేను ప్రత్యేకంగా మా మంత్రి గారిని, మా కార్పొరేటర్ గారిని అభ్యర్థించి 2 బోర్లు కూడా శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. ఇక్కడ ఎన్ని ఇళ్ళు ఉంటాయి మీ విక్టోరియా? ఇప్పుడు నా విక్టోరియాగంజ్కి సంబంధించి 180 ఫ్యామిలీస్ ఉంటాయి, 1000కి పైగా ఓటర్లు ఉంటారు, 100 ఏళ్ల చరిత్ర కలిగిన మా బస్తీ. మీ బస్తీకి ఏంటి, ప్రెసిడెంటా, సెక్రటరా ఏంటి? నేను ప్రజెంట్గా మా విక్టోరియాకి సంబంధించి నేను బస్తీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. 1988 నుంచే మా బస్తీ కార్యదర్శిగా మొదలైన నా ప్రయాణము ఈరోజు అధ్యక్షుని వరకు నాకు బస్తీలో కొనసాగుతున్నది. నేను చిన్నతనంలో ఉన్నప్పుడే మా పెద్దలందరూ ఆశీర్వదించి నాకు అక్కడ స్థానం కల్పించి ఇవాళ నాకు భారతీయ జనతా పార్టీలో ఈ స్థానం రావడానికి కూడా మా బస్తీ చాలా తోడ్పాటు చేసింది. మా దగ్గర ఎటువంటి కల్మషాలు లేకుండా ఏ పనైనా కానీ ఎవరితోటైనా చేపించుకునే సత్తా మాకున్నది. మా బస్తీ అనేసరికి కార్పొరేటర్ గారు కానీ, మంత్రి గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కూడా అరమరికలు లేకుండా మా దగ్గరికి వచ్చి అన్ని పనులు సక్రమంగా చేసిపోతారు. ఎవరు చేయగలిగిన పనులు వాళ్ళు చేస్తారు. ముఖ్యంగా 2020 తర్వాత నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను కనుక నా సొంత పార్టీ కార్పొరేటర్ గారు వచ్చిన తర్వాత ఇంకా కూడా మేము అభివృద్ధి ఎక్కువ చేసుకోగలిగినాము. డివిజన్ అంతా మామూలుగా చేయలేని పనులు కూడా మా కార్పొరేటర్ వచ్చిన తర్వాత చాలా పనులు జరిగినాయి. ఈ పనులు జరిగినాయని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ విధంగా మేము చేసిన పనులను, మా అభివృద్ధిని ప్రజలందరూ గమనించి ఇప్పుడు వచ్చే 2వసారి ఎలక్షన్లో కూడా మా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించగలరని, గెలుస్తారని నేను మనస్ఫూర్తిగా మా రాంగోపాల్పేట డివిజన్ సంబంధించిన ఓటర్లను, ప్రజలను కోరుతున్నాను. ఇంతకింతకు అభివృద్ధి ఇంకా ఏమైనా సమస్యలున్నా పెద్దల దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర ప్రభుత్వం మాదే కాబట్టి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, నరేంద్ర మోడీ ఆశీర్వాదంతో ఎటువంటి పెద్ద సమస్యనైనా మేము చేయగలమన్న సత్తా మాకు ఉన్నది కాబట్టి మీకు మాటిస్తున్నాము. ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్లలో కూడా మమ్మల్ని గెలిపించండి. మా భారతీయ జనతా పార్టీకి కార్పొరేటర్ని ఇంకా అభివృద్ధి చేసి చూపిస్తామని మీ అందరికీ మనవి చేస్తూ, మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి జై.